అందరు అబ్బాయిలు అలా ఉండరు కదే. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఒకటేనే. అయినా నాకు ఈ లస్టే బాగుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎవరితోనైనా. నో రూల్స్, నో ఎమోషన్స్. స్మోక్ చేసినా ఏం కాదు, డ్రింక్ చేసినా ఏం కాదు, కానీ అమ్మాయిల్ని మాత్రం లవ్ చేస్తే దూల తీరిపోద్ది. రే సాయి, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే నిన్నేరా, మాట్లాడవేంటి? వీడేంటి ఇలా చూస్తున్నాడు? స్కూల్లో ఉన్నప్పుడు ఇష్టం ప్రీతి, నేను లవ్ చేస్తున్నా ప్రీతి. నా లవ్ వన్ సైడే కావచ్చు, కానీ నువ్వు ఒప్పుకుంటే టూ సైడ్స్ అవుతుంది. ప్లీజ్ ప్రీతి, నేను బాగా చూసుకుంటా. రే వదిలిరా. నీకేనా పిచ్చా సాయి? ఏం చేస్తున్నావు అసలు? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అని తెలుసు కదా. వాడు అసలు బాయ్ ఫ్రెండా? వాడు పెద్ద సైకోగాడు. ఆయన వాడిని ఎలా లవ్ చేస్తున్నావు? అసలు అర్జున్ గాడిని. సాయి ప్లీజ్ సాయి, నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్. 10 నిమిషాల్లో నేను ఫ్లాట్లో ఉండాలి. ప్లీజ్ సాయి తీసుకెళ్ళి ప్లీజ్. ప్రీతి, నేను నీకు లవ్ ప్రపోజ్ చేస్తా, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయి, అప్పుడు నేను తీసుకొని వెళ్తా. రే పిచ్చోడా, నీకు ఎలా చెప్పాలరా? నీకు దండం పెడతాను సాయి, నీకు కాలు పట్టుకుంటాను. 10 నిమిషాల్లో నన్ను ఫ్లాట్కి తీసుకెళ్ళను ప్లీజ్ సాయి. బండి ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్ళదా? ఆల్రెడీ స్పీడ్ గానే వెళ్తున్నా, ఇంతకంటే స్పీడ్ పర్లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఉండవు. ఆపు బండి ఆపు. ఆపుతున్నా. సరే బాయ్. కాల్ చేసేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకైంది? అంటే అర్జున్, అది ఇప్పుడే క్లాత్స్ వాష్ చేశాను, ఫోన్ చూసుకోలేదు. అవునా? ఇది ఒకసారి చూపించు. ఇదిగో. అదేంటి, ఆల్రెడీ బట్టలు ఆరిపోయి ఉన్నాయి. అవి కాదు అర్జున్, ఇవి ఇవి ఇవి. సరే సరే సరే, ఓకేలే, బ్రష్ చేసుకో, మళ్ళీ చేస్తాం. బాయ్. పద. సరే. రే అర్జున్, అన్నా ఇట్రా. ఓ, ఇక్కడే ఉన్నారా? దా, నీకోటి చెప్పాలరా. మళ్ళీ నువ్వు వెంకటన్నతో అనకు. సరే అన్న. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంకటన్న వేరే అబ్బాయిని ఎవరినో అసిస్టెంట్ డైరెక్టర్గా సుకుమార్ సార్ దగ్గర పెట్టించాడంట. అదేంటన్నా? వెంకటన్న నిన్ను యూజ్ చేసుకుంటుందేమో అనుకుంటున్నా. నువ్వు కొంచెం జాగ్రత్త. నేను ఇప్పుడే అడగా, తాగన్నా. రే అర్జున్, రే చెప్పేది విను. నేను అడుగు, తాగన్నా. అర్జున్, రే అర్జున్, అరే ఆగ్రా. వెంకటన్న, నేను పిలుస్తున్నానుగా. అర్జున్, అర్జున్, అర్జున్. మంచి క్యారెక్టర్ చూస్తాను నేను నీకు. వెంకటన్న, చూద్దాం డెఫినెట్లీ. మన లాండ్రీ వెళ్దాం ఒకసారి. వస్తావా? ఐ విల్ ట్రై సార్, కానీ క్యారెక్టర్ అయితే చూడండి సార్. చూద్దాం, నెక్స్ట్ వెంకటన్న, టైం డెఫినెట్లీగా చూద్దాం. వెంకటన్న.
వద్దు సార్, నాకు రేపు వేరే షూట్ ఉంది. ఒక నిమిషం తమ్ముడు. అదే ఎప్పుడు అన్నా, కలుస్తావు నీతో మాట్లాడాలి. అదే నేను ఒక నిమిషం తమ్ముడు. ఫ్రెండ్ ఇది ఫామ్ హౌస్ ఉంది. సుకుమార్ సార్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ కలుస్తా అయిందట అంటే కన్నా. we'll plan. నన్ను పెట్టిస్తా అని చెప్పి వేరే వాళ్ళని ఎట్లా పెట్టిస్తున్నావు అన్న? చెప్తా అని చెప్పా కదా సార్. ఒక నిమిషం ఆగు. సరే సార్. కుదరలేదు తమ్ముడు, నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం ఏం చూసాడన్న? సిగరెట్ మందు కోసం అన్న. చిక్ ఏం మంచివన్నా నువ్వు. ఒక నిమిషం లైన్లో ఉండు. ఓకే సార్. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు వచ్చే కోపానికి ఏం చేస్తావురా? ఏం చేస్తానా? డార్లింగ్ ఆ? ఆగు. ఏం చేస్తానా? తమ్ముడు నేను మాట్లాడతా కదా. కాదన్నా, అర్జున్, నేను వీడు అసలు మాట్లాడతా. కోడేట్రా అన్న? నేను కాదన్నా, మాట్లాడతా. సుకుమార్ సార్ దగ్గర పనిచేయడం నా తెలుసు. dream అని కొంచెం జరుగు. తెలుసుగా అన్న. డార్లింగ్, వీడు అసలు ఒక నువ్వు నిమిషం. పక్క జరుగు. అసలు సుక్కు సార్ దగ్గర ఇక చూడు, సుక్కు సార్ దగ్గర ఏడిగా కాదురా, లైట్ మెన్ కూడా పనికిరావు. ఏందిరా? ఏ, ఆగన్నా. అర్జున్, ఆగు. మధవ్ వీడెవడన్నా నన్ను పంపించేయ్. మనల్ని పంపించడానికి? డార్లింగ్, వాడు ఓ, నా తొందరపడకు, కళ్ళ కనబడదు. నేను చూసుకుంటా. కాదన్నా, నేను మాట్లాడతా. వీడు అసలు ఏం నేను మనిషి మాట్లాడతాగా. నువ్వు అర్జున్ నువ్వు నన్ను పద. పనికిరాడన్నా. పద అర్జున్. డార్లింగ్ నువ్వు ఉండు. చూస్తున్నావేంద్రా? అర్జున్ పా. నడు ఇక్కడి దా. నుంచి. కుమార్ సార్ నన్ను నేను అంటాడా మాట్లాడతా అన్న? డార్లింగ్, నువ్వు నన్ను అంటాడా నన్ను? నువ్వు దా కింద సుకుమార్ దా. సార్ నేను ఫ్యాట్ అన్నా? మాట్లాడుకుందాం. నేను మాట్లాడతా. కాదన్నా వాడు. అర్జున్ నేను మాట్లాడతా. అరే. నువ్వు టెన్షన్ పడకు, నేను మాట్లాడతా. వెళ్ళు, నువ్వు కూల్గా ఇంటికి వెళ్ళు, నేను మాట్లాడతా. వెళ్ళు. నీ అవ్వ వెళ్ళు. అంత ఎరుపుగానే ఉన్నారు. చా, నువ్వు తన పక్కన పడుకుంటే నేను ఎవరి పక్కన పడుకోవాలి? ఇది ఒక్క రోజుకే కదా. ఏంటి ఎక్స్ట్రాలా? నీకు తెలీదా నైట్ అంతా నేను హక్ చేసుకుని పడుకోపోతే నాకు నిద్ర రాదని? తెలుసు, కానీ నైట్ నీకు వర్క్ ఉంది కదా, అందుకే ఓకే అన్నా. ఈ రోజు నాకు వర్క్ లేదు. లైట్ మెన్ కూడా పనికిరావు. లైట్ మెన్ కూడా పనికిరావు. హలో అర్జున్, ఎక్కడ నో ప్రీతి, నా ఫ్లాట్లోనే ఉన్నాను అర్జున్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? వచ్చాక చెప్తా. ఏంటి, ఏం జరిగిందో ఏంటో. ఎప్పుడు గయ్యి గయ్యమని అరుస్తూ ఉంటాడు, ఈరోజు ఏడుస్తున్నాడు. ఏమైందో ఏంటో. ప్రీతి, ఏమైంది అర్జున్? ఆ? ఆ కోడేటర్ వెంకటన్న గారు చీట్ చేశాడే. సుకుమార్ సార్ దగ్గర నన్ను ఏడిగా పెట్టిస్తాను వేరే వాడిని పెట్టించాడే. వాడు ఎప్పుడు అడిగినా సిగరెట్ మందు, నా దగ్గర డబ్బులు లేకున్నా నువ్వు ఊరుకో ఫోన్ పే అర్జున్. కొడితే ఆ డబ్బులతో తాగిపిచ్చి తినిపించానే. అంత గొడవ పడ్డా ప్రీతి. సరే కూర్చో ఫస్ట్. ఉమ్. పైన కూర్చో. నీ కిందనే కూర్చుంటా. బాధపడకు అర్జున్. ఉమ్. నీకు ఒకటి చెప్పనా, ఆ, నువ్వు ఒకరి దగ్గర ఏడిగా పని చేయాల్సిన అవసరం లేదు. ఉమ్. నువ్వే ఓన్గా ఒక మూవీ తీసే టాలెంట్ నీ దగ్గర ఉంది. ఉంది, ఉమ్. నాకు ఉంది ప్రీతి. కానీ నాకు సుకుమార్ సార్ దగ్గర పనిచేయడం డ్రీమ్ కదే. ఉమ్. సరే, బీర్ తాగుతావా? బడ్వైజర్ అయితే ఓకే. సరే తెస్తాను. నాకు ఎప్పుడేం కావాలో ప్రీతికి బాగా తెలుసు. అలాగే బీర్ కావచ్చు. ఎవరిని నమ్మద్దు ప్రీతి, ముఖ్యంగా మా సినిమా వాళ్ళను. ఛాన్స్ ఇస్తా అని చెప్పి వాడుకొని వదిలేస్తారు నా కొడుకులు. అందరూ అలా ఉండరు అర్జున్, ఎందుకని నెగిటివ్గానే తీసుకుంటున్నావు? అవునులే, నీతో ఇలా బీర్ తాగాలని ఎప్పటించో అనుకుంటున్నా. గొడవ జరగడం వల్లనే కదా ఇలా పాజిటివ్గా జరిగింది. నేను పాజిటివ్గానే తీసుకుంటా ప్రీతి. బీర్ అయిపోయిందా? మ్హూ. ఇంకోటి తాగుతావా? వద్దు తీసుకురానా? వద్దు పర్లేదు. వద్దు వద్దే, మరి నాకు ముద్దు కావాలి. నీకు ఒక్క బీర్కే ఎక్కేసినట్టుంది. పద లెగు, పైకి లెగు. ఆహా, లెగు, పడుకో. లెగు అన్నానా? నాకేం ఎక్కలే ప్రీతి, పడుకో పడుకో. ఎక్కలే ప్రీతి. సరే పడుకో. ఆ కోడాడు మోసం చేసిన ప్రీతి. పడుకో అర్జున్. వాడిని ఏదో ఒకటి చేయాలి ప్రీతి. సరే పడుకో. సుకుమార్ సార్ అంటే నాకు పడుకో ఇష్టమే. పడుకో పడుకో. పిచ్చే, పడుకో. ఒక్కసారి అన్న పని చేయాలి. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మనం మొన్న అనుకున్నట్టు చేసేస్తే అయిపోతుంది. అవును, సరే. సో మన టీమ్ లీడర్ వచ్చేసి ఫుల్ ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు. క్లయింట్ చాలా ప్రెషర్ పెడుతున్నాడు. హాయ్ ప్రీతి. ప్రీతి ప్రీతి ఏమైంది బ్రో?
ప్రీతి ఆ? ప్లీజ్ మాట్లాడే. ఏమైందిరా? ఏం లేదే. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతా తనతో, ఓకేనా? హలో. హలో సాయి, ప్రీతి ఒకటే బాల్కనీలో ఉంది, వెళ్ళి మాట్లాడరా. థ్యాంక్స్. ఓకే. ప్రీతి ఒక్క నిమిషం ప్రీతి, ప్లీజ్ ప్లీజ్ ప్రీతి నాతో మాట్లాడు. మొన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. అసలు నేను ఏమనాలరా? నమ్మి మీ ఇంటికి వస్తే అలానే నా బిహేవ్ చేసేది. సారీ. ఇట్స్ ఓకేలే. కానీ నీ మైండ్లో నుంచి నా మీద ఉన్న బ్యాడ్ ఫీలింగ్స్ అన్నీ తీసే. అలా అయితేనే మాట్లాడతాను. అవి బ్యాడ్ ఫీలింగ్స్ కాదు ప్రీతి, నేను నీ మీద పెంచుకున్న లవ్ ఫీలింగ్స్. అరే ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ రా, అర్థమవుతుందా నీకు అసలు? ప్రీతి నీకో చెప్పనా, అసలు నీ పక్కన వాడు సెట్టే కాలేదు. నన్ను చూడు ఎలా ఉన్నాను, వాడెలా ఉంటాడు? లవర్ అంటే అందంగానే ఉండాలా? అందంగా ఉంటేనే లవ్ చేయాలా? అలా అని కాదు, కానీ ప్రీతి ప్రేమంటే నమ్మకం, భయం కాదు. నీకు ఆ నమ్మకం నేనిస్తా, నువ్వు ఆ భయాన్ని వదిలిపెట్టే అంటున్నావు. అర్థమైందా? ఇంతకన్నా గొప్పగా నా లవ్ని చూపించడం నాకు రాదు ప్రీతి. అసలు నువ్వు అర్జున్తో ప్రేమగా బ్రతుకుతున్నావో భయంతో బ్రతుకుతున్నావో నువ్వే ఆలోచించుకో. నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఈ ఆన్సర్ కోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తా. బాయ్ ప్రీతి. ఏంటి బొట్టు పెట్టుకున్నావు? టెంపుల్కి వెళ్ళావా? ఆ, ఆ? ఆ, అదే ఇంట్లో పూజ ఆ, చేసుకో. ఇంట్లో పూజ అయితే ఓకేలే. ప్రీతి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటి ఈ సాయిగా నీకు మెసేజ్ పెట్టాడు? చెప్పు, అడిగేది నిన్నే. అంటే అది ఆ? ఏంటంటే డిలీట్ చేశాడు ఈ మెసేజ్లు. ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ అంతే. ఏ రిలేటెడ్ వర్క్ అయినా వాడు నీకు మెసేజ్ పెట్టద్దు. సరే అర్జున్, బ్లాక్ చేయి. సరే చేస్తాను. ఏయ్, ఇప్పుడు బ్లాక్ చేయి. ఆ. సరే చేశాను. అడబెట్టు. ప్రీతి బిస్కెట్ తింటావా? వద్దు. తిను, తెస్తా. సరే. ఇగో తిను ప్రీతి. ప్రీతి ఒకటి చెప్తా, ఫీల్ అవ్వవు కదా? నీకు అర్జున్ సెట్ అవ్వడే, వాడిని వదిలే. ఎందుకు సెట్ అవ్వనరా? నాకన్నా ప్రీతిని ప్రేమగా ఎవరు చూసుకుంటారా? అది ప్రేమ కాదే, డౌట్. నా గర్ల్ ఫ్రెండ్ నా కంట్రోల్లోనే ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలి అనే మైండ్ సెట్తోనే ఉంటాడే. అవునరా, దాంట్లో తప్పేముంది? మా ఇంట్లో కూడా మా అమ్మ మా నాన్న మాటే వింటుంది. అంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేనట్ట? అది ప్రేమ కాదే, ఆధిపత్యం. ఆపవే నీ మాటలు. అయినా మా వాడేమో అలా ఆలోచించడులే. ఏదో కోపంలో తిడతాడు తప్ప వాడి మనసులో అలా ఏమి ఉండదు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అరే, తనకి స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదేమోరా. అదైతే నిజమేనే, అప్పుడంత లవ్ వాడి మీద లేదే. కానీ వదిలేయలేను. నీలాగా పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి అది అర్థం కాదులే. ఒక చిన్న డెమో చేద్దామా? ఒక 1 hour నేను చెప్పినట్టు చేస్తావా? అన్నా ఓకే అన్నా, వస్తున్నా.
అరే మ్. నాకు ఒక ఆడిషన్ ఉంది, వెళ్ళేసి వస్తా. వెళ్ళు. అయితే ముందు నీ ఫోన్ ఇవ్వు. ఏ స్విచ్ ఆఫ్ చెయ్యికే. హ్మ్. ఫోన్ సైలెంట్లో పెడుతున్నానే. ఏం చేస్తుందో ఏంటో ఇది. ఇప్పుడు 1 అవర్ నీ ఫోన్ సైలెంట్లో పెడుతున్నా. నీ వాడేం చేస్తాడో నీకే అర్థమవుతుంది. అది లవ్ డౌట్ నీకే తెలుస్తుంది. ఓకే? హ్మ్. అర్జున్ లాస్ట్ కాల్ ఎప్పుడు చేశాడు? ఒక 4 minutes అవుతుంది. హ్మ్. అంటే ఇంకో 1 మినిట్లో చేస్తాడు. హ్మ్. హే లిఫ్ట్ చెయ్యకు. ఇక్కడ పెట్టు. ఇప్పుడు నువ్వు లిఫ్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తాడు. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు ప్రీతి? మళ్ళీ చేస్తాడు. ఆ, ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ నాకే చేస్తాడు. ఇప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారా లేదా అని సెర్చ్ చేస్తుంటాడు. ఎంత వెతికినా నా నంబర్ తప్ప మన ఆఫీస్లో ఎవరి నంబర్ ఉండదు. కాబట్టి టెన్షన్లో ఒక 2 సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఫ్లాట్కి వెళ్తాడు. లాక్ వేసి ఉండడం చూసి ఆఫీస్లో ఉంటుందని ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. మన ఫ్లాట్ ఆఫీస్కి దగ్గరే కాబట్టి ఒక 20 మినిట్స్లో ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మన ఫ్లోర్కి 5 minutes. ఇప్పుడు వస్తాడు చూడు. ఏ ప్రీతి, ఆ? ఎన్నిసార్లు కాల్ చేశానే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అదే మీటింగ్లో ఉంది. నా బొచ్చులో మీటింగ్ నాకనే కొనా? పదా. అర్జున్ని వదిలేస్తేనే నీ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఆలోచించుకోవే. నీ బెస్ట్ ఫ్రెండ్గా నేను ఎప్పుడు నీ హ్యాపీనెస్సే కోరుకుంటానే. అర్జున్తో పోల్చుకుంటే సాయి 100 times బెటర్ పర్సనే. అసలు నీ పక్కన వాడు సెట్టే కాలేదు. అసలు నువ్వు అర్జున్తో ప్రేమగా బ్రతుకుతున్నావో భయంతో బ్రతుకుతున్నావో నువ్వే ఆలోచించుకో. అసలు అర్జున్ లైఫ్లో సెటిల్ అవుతాడా లేదా అనే గ్యారంటీ కూడా లేదే. ఆలోచించుకో, ఇది నీ లైఫ్. అర్జున్, ఏమైంది ప్రీతి, 5 times కాల్ చేసావు? ఒకసారి మాట్లాడాలి. ఫ్లాట్కి రా. సరే వస్తున్నా. ఇప్పుడు ఎలా చెప్పాలి అర్జున్కి? చెప్పాక ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఏదేమైనా నా వల్ల కాదని చెప్పేయాలి తనకి ఈరోజు. ఏమైంది ప్రీతి, ఆ? మొన్న నుంచి డల్గా ఉంటున్నావు? ఫీవర్ ఏమైనా వచ్చిందా? లేదు, ఫస్ట్ కూర్చో నువ్వు. ఏమైంది ప్రీతి, ఏం మాట్లాడాలి? నేను నీతో ఉండలేకపోతున్నాను అర్జున్. నా వల్ల అవ్వడం లేదు. నీ ప్రొఫెషన్ వల్ల నేను వద్దనడం లేదు. నువ్వు చూపించే లవ్, కేరింగ్, పాజిటివ్నెస్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను రిస్ట్రిక్షన్ చేయలేదు అర్జున్. బట్ నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేసినా భరించాను. లవర్తో ఏ విషయమైనా చెప్పుకునేంత ఫ్రీగా ఉండాలి అర్జున్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు నాకు సైడ్ కొడుతున్నాడు, పదే పదే నన్నే చూస్తున్నాడు అంటే ఏ బాయ్ ఫ్రెండ్ అయినా వాడి దగ్గరికి వెళ్ళి కొట్టడమో తిట్టడమో చేస్తాడు. కానీ నువ్వు
ఫస్ట్ నన్నే తిడతావు బట్టలు మంచిగా వేసుకోవు అందుకే అని చెప్పి. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా అర్జున్, నువ్వు నాకు వద్దు అర్జున్ అని చెప్పాలనిపిస్తుంది. కానీ మన లవ్ వల్ల నేను చెప్పలేకపోయాను. సారీ. నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో మీ సినిమా వాళ్ళలాగా ఒక డెమో చేసి చూపిస్తాను. సాగర్ నన్ను రమ్మను. ఇప్పుడు వాడికెందుకు? చెయ్యి అర్జున్. అరే సాగర్, ప్రీతి వాళ్ళ అపార్ట్మెంట్కి రారా, కొంచెం అర్జెంటు, ఫాస్ట్గా రారా. ఆర్య మూవీలాగా అండ్ మన వచ్చిన యానిమల్ మూవీలాగా మన ఇద్దరం క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. మొన్న జరిగింది కదా అలేఖ్య బర్త్డే, ఆ సీన్ రీక్రియేట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రీతి, నేను అర్జున్. హాయ్ రా. రా అన్నయ్య, వచ్చి కూర్చో. సరేరా. అర్జున్ పద. కూర్చో, నువ్వు కూర్చో కూర్చో. అర్జున్ నువ్వు జస్ట్ ఫోన్ చే దగ్గర పెట్టుకొని అర్జున్ అది అని చాలు. ఓకేనా? శ్రద్ధగా చేయాలి. ఓకేనా? యాక్షన్. ఎక్కడున్నావు ప్రీతి? అర్జున్ అది అర్జున్. ఎక్కడున్నావు ప్రీతి? అది అర్జున్. ఎక్కడున్నావు? కూర్చో కూర్చో అర్జున్ కూర్చో. నీ తినే బర్త్డే చెప్తే వచ్చుండేవాడిని కదా. ఎనీవేస్ హ్యాపీ Thank you రా. బర్త్డే. కేక్ తిన్నావా? తినడం అయిపోయిందా? నాకు చెప్పకుండా ఎలా వచ్చావే? అమ్మ నన్ను కొడతావా? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది వీళ్ళకి. అనియా నువ్వు వెళ్ళు. ఎందుకు పిలిచారో ఎందుకు అమ్మంటారు. చూసావా అర్జున్, నీ ఫ్రెండ్ ముందు ఒక దెబ్బ కొడితేనే నువ్వు సైలెంట్గా ఉండలేకపోయావు, కోపంలో నన్ను కొట్టావు. ఇది అర్జున్ నువ్వంటే. ప్రీతి వద్దు అర్జున్, ఇంకా వదిలే నన్ను. ప్రీతి, నా వల్ల కావట్లేదు అర్జున్. ఇవన్నీ కాదే. వద్దు. ఒక్కసారి నేను చెప్పేది వద్దు విను. అర్జున్ వద్దు. ప్రీతి ప్లీజ్, ప్రీతి వద్దు అర్జున్. ప్రీతి నన్ను చూడే, ప్రీతి నన్ను చూడు. వద్దు వద్దు అర్జున్ వద్దు. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలన్న విధంలో నేనున్నాను, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండకూడదు అన్నట్టు నువ్వున్నా. నా వల్ల ప్రీతి, కాదు. నా వద్దు వల్ల అర్జున్. నువ్వు ఇంత పెయిన్ అనుభవించావు నాకు తెలియదు. ప్లీజ్ నువ్వు నాకు కావాలి ప్రీతి, ప్లీజ్. వద్దు అర్జున్. ఇగో నిన్నేమన్నాను, కొట్టను తిట్టాను, నీ కావాలంటే కొట్టు 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 ప్రీతి, కొట్టు ప్రీతి. నాకు నువ్వు కావాలి ప్రీతి, నన్నైతే వదిలేకే ప్లీజ్ ప్రీతి, ప్లీజ్ ప్రీతి, ప్లీజ్. ఇది నా లాస్ట్ కిస్. ప్రీతి భయంతో బతికే ప్రేమ నాకు వద్దు అర్జున్. ప్రీతి ప్లీజ్ ప్రీతి, నీ కాలు పట్టుకో ప్రీతి. ఇక్కడి నుంచి వెళ్ళిపో అర్జున్. ప్రీతి 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 ప్లీజ్. ప్రేమంటే వదిలేయడం కాదు, పట్టుకోవడం. ఏయ్ ఆపండ్రా. అబ్బే అరే డైరెక్టర్
మన టైట్లేరా. సరే అక్క.